ఓకే. సో టుడే మనం ఈ క్లాస్లో ఆర్టికల్స్ గురించి మాట్లాడతాం. సో ఆర్టికల్స్ అనేవి మనకి యాక్చువల్గా 2 డిఫరెంట్ టైప్స్. సో ఉన్నవి 3 ఆర్టికల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చి ఏ, నెక్స్ట్ యాన్ అండ్ ద. ఓకే. సో ఏ అండ్ దాని మనం ఆర్టికల్స్ అంటాం. సో మళ్ళీ వీటిని 2 డిఫరెంట్ టైప్స్ కింద అంటాం. సో ఏ అండ్ వచ్చేసి ఇండెఫినెట్ ఆర్టికల్ అంటాం, దాని వచ్చి డెఫినెట్ ఆర్టికల్ అంటాం. ఓకే, అర్థమవుతుందా? సో ఏ అండ్ డెఫినెట్ దాని డెఫినెట్ ఏ అండ్ ఇండెఫినెట్ దాని డెఫినెట్ ఆర్టికల్ అంటాం. సో ఎందుకంటాం, మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి చూడండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి యూజ్ ఏ బిఫోర్ కాన్సనెంట్ సౌండ్స్. సో యూజ్ ఏ బిఫోర్ కాన్సనెంట్ సౌండ్స్ అంటే ఏని మనం కాన్సనెంట్ సౌండ్స్ ముందు యూజ్ చేస్తాం. సో కాన్సనెంట్ సౌండ్స్, ఓవెల్ సౌండ్స్ ఏంటంటో చెప్తాను మళ్ళీ చూడండి. యూజ్ ఏ బిఫోర్ ఓవెల్ సౌండ్స్. సో ఓవెల్ సౌండ్స్ ముందు యూజ్ చేస్తాం. ఏంటి? యాన్. ఏ వచ్చేసి కాన్సనెంట్ సౌండ్స్, యాన్ వచ్చి ఓవెల్ సౌండ్స్. సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఓవెల్ సౌండ్స్ ఏంటంటే ఏఈ, ఐఓయు. ఓకే, ఏఈ ఐఓయుని ఓవెల్ సౌండ్స్ అంట. అంటే ఈ 26 లెటర్స్లో 5 ఓవెల్స్ అయితే రిమైనింగ్ 21 లెటర్స్ కాన్సనెంట్స్ అవుతాయి. అర్థమవుతుందా? సో ఏఈ ఐఓయు ఓవెల్స్ ముందు యాన్ యూస్ చేస్తాం, కాన్సనెంట్స్ ముందు ఏ యూస్ చేస్తాం. అది ఫస్ట్ పాయింట్, రిమెంబర్ దట్. సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ రాద్దాం చూడండి. సో కాన్సనెంట్స్ ముందు ఏ అన్నాం, కాన్సనెంట్స్ ఓవెల్స్. సో ఇప్పుడు ఎలిఫెంట్ ఉంది. ఓకే, ఫస్ట్ వన్ అనుకోండి. జస్ట్ ఒక 2 ఎగ్జాంపుల్స్ రాద్దాం. సో ఇది వచ్చేసి అంబ్రెల్లా. సో థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్ వచ్చి ఓకే. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఎగ్జాంపుల్ చూడండి. ఎలిఫెంట్, ఈ వచ్చింది ప్రొనౌన్సియేషన్ ఈ. ఈ అంటే ఏ, ఎలిఫెంట్ అంటాం. సో ఎలిఫెంట్ కాబట్టి ఏ ప్రొనౌన్స్ చేస్తాం కాబట్టి యాన్. ఓకే, యాన్ వస్తుంది. సో అలానే సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్లో బ్లాంక్ ఇచ్చి అంబ్రెల్లా అన్నారు. అంబ్రెల్లాలో ఆ. ఓకే, ఆ కాబట్టి యాన్ వస్తుంది. సో థర్డ్ వన్ క్యాట్. సో ప్రొనౌన్సియేషన్ కే, కేబుల్ కా, తెలుగులో కా. సో ఏ. సో చూడండి. సో మీకు ఏ అయినా యాన్ అయినా మనం యాన్ రాయాలి అంటే డిపెండ్స్ అపాన్ యువర్ ప్రొనౌన్సియేషన్. ప్రొనౌన్సియేషన్ చాలా ఇంపార్టెంట్. ప్రొనౌన్సియేషన్ లేకపోతే రాంగ్ అయిపోతుంది. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే, మనం యూనివర్సిటీ అంటాం కదా. సో యూనివర్సిటీకి యు అంటాం. యు అంటే యా. అర్థమవుతుందా? సో యు అని పలుకుతున్నాం కాబట్టి చాలా మంది ఏంటంటే ఏఈ ఐఓ యు కదా, యూలో యాన్ రాస్తారు. అర్థమైందా? సో యు అనేది యాక్చువల్గా దీని ప్రొనౌన్సియేషన్ మీరు వీఆర్ ఫాలోయింగ్ బ్రిటిష్ ఇంగ్లీష్. సో యూకే ఇంగ్లీష్ ఫాలో అవుతాం కాబట్టి సో దిస్ ప్రొనౌన్సియేషన్ యా, తెలుగులో యా. ఓకే, యు అన్నాం. సో ప్రొనౌన్సియేషన్ బేస్ చేసుకొని చెప్తాం కాబట్టి ఏ యూనివర్సిటీ వస్తుంది, యాన్ యూనివర్సిటీ రాదు. ఓకే. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఫర్ ది కాన్సోనెంట్ సౌండ్స్ అండ్ ఓవెల్ సౌండ్స్. ఫస్ట్ పాయింట్. సో నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. యూజ్ ఏ ఆర్ యాన్ ఓన్లీ విత్ కౌంటబుల్ నౌన్స్. సో సెకండ్ వన్ ఏంటంటే ఓన్లీ కౌంటబుల్ నౌన్స్ ముందే యూజ్ చేయమంటున్నారు. సో కౌంటబుల్ నౌన్స్ అంటే మనం కౌంట్ చేయగలిగి, ఏ ఒకటి యాన్ ఒకటి మనం కౌంట్ చేయగలం. దా వీ కాన్ కౌంట్. ఓకే, అర్థమవుతుందా? సో ఏ యాన్ కౌంటబుల్ నౌన్స్, ఏ ఆర్ యాన్ ఓన్లీ విత్ కౌంటబుల్ నౌన్స్, సింగులర్ కౌంటబుల్ నౌన్స్. మళ్ళీ ఏ యాన్ వచ్చి సింగులర్ కౌంటబుల్ నౌన్స్. అంటే ఇప్పుడు చూడండి, యాన్ అంబ్రెల్లా, యాన్ ఎలిఫెంట్, ఒకటే ఎలిఫెంట్, ఒక అంబ్రెల్లా, ఏ క్యాట్, ఏ యూనివర్సిటీ, 1 యూనివర్సిటీ. ఇక్కడ ఒకటే యూనివర్సిటీ మెన్షన్ చేస్తున్నాం. అర్థమవుతుందా?
సో సో కౌంటబుల్ నౌన్స్ ముందే మనం ఏ యాన్ ని యూజ్ చేస్తాం, ఏ ఆర్ యాన్. ఇప్పుడు మీరు ఏ వాటర్, ఏ షుగర్, లేకపోతే యాన్ గుడ్, యాన్ గుడ్నెస్. సో ఏ వాటర్, ఏ షుగర్, యాన్ గుడ్నెస్, దీస్ ఆర్ ఆల్ రాంగ్. మనం అలా ప్రొనౌన్స్ చేయకూడదు. సో ఇవి మనం యూజ్ చేయాలి. ఓకే, కౌంట్ చేయగలిగిన వాటి ముందే మనం ఏ ఆర్ యాన్ ని యూజ్ చేయగలం. ఓకే, అర్థమవుతుందా? రైట్. సో దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. థర్డ్ వన్ లో చూడండి, యూజ్ ఏ ఆర్ యాన్ టు టాక్ అబౌట్ ఏ పర్సన్ ఆర్ థింగ్ అన్నోన్ టు యువర్ లిసనర్. సో దాని మీనింగ్ ఏంటంటే, ఏ ఆర్ యాన్ ఉంది కదా, ఏ ఆర్ యాన్ వచ్చేసి ఒక పర్సన్ లేకపోతే ఒక థింగ్, అది ఎవరో ఒకరి గురించి చెప్తాం. సెకండ్ పాయింట్ చూడండి, యూజ్ ద టు టాక్ అబౌట్ ఏ పర్సన్ ఆర్ థింగ్ నోన్ టు యువర్ లిసనర్. సో ఇది పర్టికులర్గా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ ఆర్ యాన్ ని ప్రాపర్ నౌన్స్ ముందే యూజ్ చేయాలి. ఫస్ట్ పాయింట్ మీనింగ్ అది. ప్రాపర్ నౌన్స్ అంటే ఇప్పుడు ఒక పర్సన్ నేమ్ తీసుకోండి, ఏ రామ్ అంటారు, ఏ రామ్ అనకూడదు. అర్థమవుతుందా? లేకపోతే గీత, యాన్ గీత అనకూడదు. కౌంట్ చెప్పాను ఆల్రెడీ. సో అన్నౌన్ టు యువర్ లిజనర్, ఒక ప్రాపర్ నౌన్స్ ముందు మనం ఏ యాన్ ని యూజ్ చేయం. అంటే ఏదైనా ఒక నేమ్ వస్తే పర్టికులర్గా ఒక నేమ్, అర్థమవుతుంది? ఇప్పుడు చెప్పాను కదా కొన్ని నేమ్స్, ఆ నేమ్స్ ముందు మనం ఏ ఆర్ యాన్ ని యూజ్ చేయం. అర్థమవుతుందా? సో దా అనేది స్పెసిఫిక్ కాబట్టి మనం యూజ్ చేస్తాం, యూజ్ చేస్తాం ప్రాపర్ నౌన్స్ కి. అర్థమవుతుందా? సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, కొన్ని ఎగ్జాంపుల్స్. సో థర్డ్ పాయింట్ లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూసిన తర్వాత మీకు యు గాట్ ఎన్ ఐడియా. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద ఎగ్జాంపుల్స్. ఓకే, సో ఇప్పుడు మనం థర్డ్ ఎగ్జాంపుల్లో అన్నోన్ లిజనర్స్ అండ్ నోన్ లిజనర్ అన్నాం. సో థర్డ్ వన్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మై సిస్టర్ హ్యాస్ 2 computers. సో 2 computers ఉన్నాయన్నమాట. ఆ 2 computers, మై సిస్టర్ హ్యాస్ 2 computers. సో 2 computers ఏంటంటే ఏ పీసీ ఆర్ ఏ ల్యాప్టాప్ అన్నాను. ఓకే, ఏ పీసీ అండ్ ఏ ల్యాప్టాప్. మై సిస్టర్ హ్యాస్ 2 computers. సో ఒక 2 computers ఉన్నాయనుకోండి, ఏ పీసీ అండ్ ఏ ల్యాప్టాప్. ఓకే, పీసీ అంటే మనం మామూలుగా ఇంట్లో వాడతాం కదా, సో దాన్ని పీసీ అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ ల్యాప్టాప్. సో ల్యాప్టాప్ అన్నాం కదా. సో ఇప్పుడు ఏ పీసీ ఏ ల్యాప్టాప్ అంటే అది ఏదో ఒకటి అవ్వచ్చు. ఇప్పుడు నేను ద పీసీ ఈజ్ ఓల్డ్ అండ్ ద పీసీ దాన్ని యూజ్ చేస్తే పర్టికులర్గా ఒక ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద బుక్ అన్న. ద బుక్ అంటే నా దగ్గర ఉన్న బుక్ గురించి చెప్తుంది. అర్థమవుతుందా? ఐ వాంట్ ఏ బుక్ అంటే నాకు ఏదో ఒక బుక్ కావాలి. ఐ వాంట్ ద బుక్. అర్థమవుతుందా? దా అంటే పర్టికులర్గా ఒక థింగ్ కానీ ఒక పర్సన్ గురించి కానీ మాట్లాడతాం. ఓకే, ఇప్పుడు దా ఎప్పుడు యూజ్ చేస్తామంటే మీకు 7th పాయింట్లో చెప్తాను. చూడండి ఇక్కడ పాయింట్స్ వస్తాయి. సో ఇప్పుడు నెక్స్ట్ 4th వన్ చూడండి, యూజ్ ఏ ఆర్ యాన్ టు టాక్ అబౌట్ ఎ నాన్ స్పెసిఫిక్ థింగ్స్ ఆర్ ఎ పీపుల్. ఏ ఆర్ యాన్ టు టాక్ అబౌట్ ఎ నాన్ స్పెసిఫిక్ థింగ్స్ ఆర్ పీపుల్. సో ఇప్పుడు నాన్ స్పెసిఫిక్ ఏంటంటే డూ యూ హ్యావ్, ఓకే, సో నాన్ స్పెసిఫిక్ ఏంటంటే డూ యూ హ్యావ్ ఎ పెన్ ఆర్ డూ యూ హ్యావ్ ఎ పెన్సిల్. సో నాన్ స్పెసిఫిక్ అనమాట, ఇందాకే చెప్పాను కదా. సో థర్డ్ 4th వన్ సిమిలర్గా ఉంటాయి. స్పెసిఫిక్ అంటే దా యూజ్ చేస్తాం, నాన్ స్పెసిఫిక్ అంటే పర్టికులర్గా మనం
ఒకటి కావాలని చెప్పాం. ఐ వాంట్ ఏ బుక్, ఐ వాంట్ ద బుక్. నేను నేను ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. దిస్ ఈజ్ ఎ పెన్, దిస్ ఈజ్ ద పెన్. దిస్ ఈజ్ ఎ పెన్ అంటే ఏదో ఒక పెన్ అని, దిస్ ఈజ్ ద పెన్ అంటే దిస్ ఈజ్ ద పెన్. సో ఇది నా దగ్గర ఉన్న పెన్ అని పర్టికులర్గా మెన్షన్ చేయడం. అర్థమవుతుందా? సో నెక్స్ట్, సో ఫిఫ్త్ వన్ చూడండి. యూజ్ ఏ ఆర్ అండ్ టు మెన్షన్ ద కేటగిరీ ఆర్ టైప్ ఆఫ్ ఏ పర్సన్ ఆర్ ఏ థింగ్. సో యూజ్ ఏ ఆర్ అండ్. ఇప్పుడు ఏ కానీ యాన్ కానీ మెన్షన్ చేయమన్నాడు. ఏంటి? ఒక కేటగిరీ. కేటగిరీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక బైక్ కానీ కార్ కానీ ఉంది. సో ఏమని చెప్తామంటే ఇది రెండు, ఇది సమ్ ఫర్ ఎగ్జాంపుల్ 2010 మోడల్ లేకపోతే 2020 మోడల్ అంటాం. మై కార్ ఈజ్ ఏ 2011 ఫోర్డ్ ఫ్యూజన్ అంటే 2011లో, అర్థమవుతుందా? మై కార్ ఈజ్ ఏ 2011 ఫోర్డ్ ఫ్యూజన్. ఫోర్డ్ ఫ్యూజన్ అంటే కార్ నేమ్ అది. సో ఫోర్డ్ కారు ఎప్పుడుది? 2011 మోడల్ది. ఓకే. సో ఇంకా చూడండి, ఐ ఆమ్ ఏ టీచర్ అంటాం. ఐ ఆమ్ ఏ టీచర్. సో అలా యూజ్ చేస్తాం. సో ఎవరైనా వర్క్ చేసినప్పుడు కూడా అంతే. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్, హీ వర్క్స్ యాజ్ ఎ క్యాషియర్. అర్థమవుతుందా? వర్క్స్ యాజ్ ఏ యూజ్ చేస్తాం. కేటగిరీ యూజ్ చేసేటప్పుడు కేటగిరీ టైప్స్. ఏదైనా ఒక వస్తువు గురించి కానీ ఒక పర్సన్ గురించి కానీ, నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఒక కార్ కానీ ఒక బైక్ కానీ ఏదైనా. సో నేను ఎప్పుడో కొన్న మోడల్ అంటాం, ఎప్పుడో కొన్న వస్తువు అంటాం ఒక పర్టికులర్ ఇయర్లో. సో దాని గురించి కేటగిరీ డివైడ్ చేయడానికి ఏ అని యూజ్ చేస్తాం. నాన్ స్పెసిఫిక్ కూడా అంటే పర్టికులర్గా మెన్షన్ చేయం, ఏదో ఒకటి ఏ ఆర్ యాన్ పర్టికులర్గా అది అయితే మాత్రం దా. సో ఇప్పుడు సిక్స్త్ పాయింట్ చూడండి. జనరలైజ్ విత్ ప్లూరల్ ఆర్ అన్కౌంటబుల్స్ విత్ నో ఆర్టికల్స్. సో నో ఆర్టికల్ అన్నమాట. ఇప్పుడు మీకు చెప్పాను కదా వాటర్ ఒకటి. సో అలాగా అన్కౌంటబుల్ నౌన్స్, అన్కౌంటబుల్ షుగర్ కానీ. సో అలాగా అన్కౌంటబుల్ నౌన్స్ ఉంటాయి కదా మనకి. జనరలైజ్ విత్ ప్లూరల్స్. ప్లూరల్ ముందు అన్కౌంటబుల్ ముందు నో ఆర్టికల్ యూజ్ చేస్తాం. నో ఆర్టికల్ ఏ కానీ యాన్ కానీ దా యూజ్ చేయాలి. ఓకే. నెక్స్ట్, సో ఫైనలీ సెవెంత్ పాయింట్ చూడండి. యూజ్ నో ఆర్టికల్ ఇన్ ది సిచ్యువేషన్స్. సో ఈ సిచ్యువేషన్లో మేము ఆర్టికల్స్ అనేవి యూజ్ చెయ్యం. సో దిస్ ఈస్ ద మెయిన్ థింగ్. మీకు ఫస్ట్ కొన్ని చెప్పాను కదా, ఏ యాన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే, యాన్ అనేది ప్రొనౌన్సియేషన్ చాలా ఇంపార్టెంట్. మీరు ప్రొనౌన్సియేషన్ బేస్ చేసుకుని వాడతాం. సో ఈ పాయింట్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, యూజ్ నో ఆర్టికల్ ఇన్ ది సిచ్యువేషన్ అంటే ఆర్టికల్స్ ఏమి యూజ్ చేయం. ఇప్పుడు ప్రాపర్ నౌన్స్ చెప్పాను ఆల్రెడీ. ప్రాపర్ నౌన్స్ ముందు ఏ యాన్ యూజ్ చేయం. అర్థమవుతుందా? సో ఎప్పుడు యూజ్ చేస్తామంటే ప్రాపర్ నౌన్స్ ఎప్పుడు తగ్గంగా. ఇప్పుడు ద యుఎస్ఏ అంటాం, లేకపోతే ద యూకే అంటాం. ఇప్పుడు ఎందుకంటామంటే చూడండి, ద యుఎస్ఏ అంటాం. ఇప్పుడు ద ఇండియా అనం, ఇది రాంగ్. ద చైనా అనం, సో ఇది రాంగ్. రైట్. సో ద యుఎస్ఏ, ద యూకే ఇలా చూడండి. ద గంగా అంటాం, లేకపోతే ద హిమాలయ. ఓకే. ద యుఎస్ఏ. ద యుఎస్ఏ ఎందుకంటామంటే ద యుఎస్ఏ అనేది ఒక కంట్రీ కాదు. అర్థమవుతుందా? కంట్రీ నేమ్స్ ముందు మనం ద యూస్ చెయ్యం. ఒక పర్టికులర్ ఇక్కడ చూడండి, కంట్రీ నేమ్స్ ముందే ద యుఎస్ఏ, ద యూకే, ద గంగా, ద హిమాలయ, హోలీ బుక్స్ ముందు, హోలీ బుక్స్, హోలీ ప్లేసెస్ ముందు ద యూస్ చేస్తాం. అర్థమైందా? సో ప్రాపర్ నౌన్స్. నేమ్స్ ఆఫ్ ద గేమ్స్ అండ్ లాంగ్వేజెస్. సో ఇక్కడ నో ఆర్టికల్ అంటే, నో ఆర్టికల్ అంటే ఏ ఆర్టికల్ యూజ్ చేయం. కాకపోతే ఇక్కడ కొన్ని ఉన్నాయి పర్టికులర్గా, అవి మాత్రం యూజ్ చేస్తాం. నో ఆర్టికల్ అంటే ఈ త్రీలో మనకి ఏ అండ్ ఉన్నాయి కదా. సో ఏ అండ్ దాలో ఏ అండ్ యూజ్ చేయము. అర్థమైందా? సో నేమ్స్ ఆఫ్ ద గేమ్స్ అండ్ లాంగ్వేజెస్.
సో లాంగ్వేజెస్ ఉంది, ద హిందీ, ద ఇంగ్లీష్, ద తెలుగు, ద తమిళ్ అని అన్నాం. అర్థమవుతుందా? నో ఆర్టికల్స్. సో ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. మీకు ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఇప్పుడు అట్ నైట్ అంటాం, అట్ నూన్. అర్థమైందా? ఇప్పుడు డేస్కి వచ్చేటప్పటికి ఆన్ సండే లేకపోతే మండే, అప్పుడు ఆన్ యూస్ చేస్తాం. ఐ విల్ మీట్ యూ ఆన్ సండే. ఓకే, అట్ నైట్, అట్ నూన్, ఆన్ సండే, ఆన్ డే. ఓకే, సో సెవెంత్ గుర్తుపెట్టుకోండి, ప్రాపర్ నౌన్స్. నో ఆర్టికల్స్ అంటే ఆర్టికల్స్ యూస్ చేయం మనం, ఏ అండ్. ప్రాపర్ నౌన్స్, నేమ్స్ ఆఫ్ ద గేమ్స్ అండ్ ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, సో ఐ విల్ గివ్ సమ్ ఎగ్జాంపుల్. సో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. సో ఆ ఎగ్జాంపుల్స్ బేస్ చేసుకుని మీకు యూ గాట్ ఏ క్లియర్ ఐడియా, మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, దిస్ ఈస్ ద టాపిక్ ఫర్ ది ఆర్టికల్స్. థ్యాంక్ యూ.